నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. ఈ నెల 10 నుండి 18వ తేదీ వరకు జరగనున్న కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల జాతరను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేసి విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం సాయంత్రం హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో జనవరి 10వ తేదీ నుంచి జరగనున్న జాతర ఉత్సవాల ఏర్పాట్లు నిర్వహణపై ఆలయ ఆవరణంలోని కళ్యాణ మండపంలో వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమీక్ష సమావేశానికి ముందు ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన మంత్రి ఎమ్మెల్యేలకు ఆలయ పూజారులు, దేవాదాయ శాఖ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన అనంతరం శ్రీ వీరభద్రస్వామి వారిని దర్శించుకుని వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కళ్యాణ మండపంలో జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ జీ అధ్యక్షతన నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సమీక్షా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి వారికి ఎంతో విశిష్టమైన చరిత్ర ఉందని అన్నారు. కొత్తకొండ ఆలయం చారిత్రక దేవాలయమని పేర్కొన్నారు. ఈ నెల 10వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఉత్సవాలకు జిల్లాలోని పోలీసు, రెవెన్యూ, వైద్య, ఆరోగ్య, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, రోడ్లు, భవనాలు, విద్యుత్, దేవాదాయ, పర్యాటక తదితర అన్ని శాఖల అధికారులు బాధ్యతగా సమన్వయం, భక్తితో ఉత్సవాల విజయవంతానికి కృషి చేయాలన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని, బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలన్నారు. ఆలయం చుట్టూ అనేక మండలాలకు సంబంధించిన గ్రామాలు ఉన్నాయని వారికి కూడా ప్రాధాన్యం ఉండేలా కృషి చేస్తామన్నారు. వీఐపీ దర్శనం కోసం భక్తులు 50 రూపాయలు, 100 రూపాయల టికెట్ ను ఏర్పాటు చేస్తే దేవాలయ అభివృద్ధితో పాటు భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు అవకాశం కలుగుతుందని అన్నారు. జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ జీ మాట్లాడుతూ కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి ఉత్సవాలకు యంత్రాంగం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వివిధ శాఖల సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ఈ సమావేశంలో వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ ఎంఏ బారీ, హన్మకొండ ఆర్టీఓ రమేష్, డిపిఓ జగదీశ్వర్, శ్రీలత, ఆర్టీసీ ఆర్ఎం శ్రీలత, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సునీత, ఆలయ కార్య నిర్వహణ అధికారి కిషన్ రావు, సర్పంచ్ దూడల ప్రమీల, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉత్సవాలకు సంబంధించి అందరు అధికారులు దేవుడి భక్తులుగా, అధికారులతో పాటుగా దేవుడి భక్తులుగా, నేను కూడా ఒక భక్తులుగా మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి కార్యక్రమం భక్తులకు ఇబ్బంది లేకుండా చూసే మీ బాధ్యతలల్లా ఎక్కడ ఇబ్బంది లేకుండా మీరు కొద్దిగా శ్రమ పడ్డా ఆ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వహించమని మరొకసారి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇవి నా వాక్కు కాదు, భగవంతుడు మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. కొని ఆ విధంగా ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయకుండా కోరండి, చేయండి. మా గౌరవ శాసనసభ్యులు కూడా ఇక్కడ ఉండబడేటువంటి ఈ పూజ ప్రారంభమే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఉమ్మడి వాళ్ళతోటి జరుగుతుంది కాబట్టి మరి దేవాలయ ఉత్సవ కమిటీ, ఎందుకంటే రెగ్యులర్ కమిటీ కావాలంటే నోటిఫికేషన్ కావాలి. మా ప్రభుత్వం ఏర్పడి 2 రోజులైంది, ఇంకా దేవాలయ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఉత్సవ కమిటీని వేయడానికి త్వరలో అందరినీ సంప్రదించి తీసుకొని ఈ 2-3 రోజుల్లో ఉత్సవ కమిటీ కూడా వేస్తాం. ఇంకా కొన్ని ఏమైనా మిగిలిపోయి ఉండిన గతంలో చేసిన ఆనవాయితీ ప్రకారంగా గతంలో మీరు ఏదైతే ఏర్పాటు చేసి ఉన్నారో అన్ని డిపార్ట్మెంట్, అన్ని శాఖల వాళ్ళు పబ్లిక్ కోసం, పబ్లిక్ మనము ఎటువంటి అంటే వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఆలోచన చేసి మరి పాజిటివ్గా ముందుకొచ్చి వాటన్నిటిని అమలుపరచాలని కోరుతా ఉన్నాను. ఎక్కడైనా ఏమైనా సమస్య ఉంటే ఇమీడియట్లీ ఈఓ గారికి సంప్రదించండి. ఈఓ ద్వారా ఏమైనా ఉంటే ఓవరాల్ సూపర్వైజ్ చేస్తున్న ఇక్కడే ఉంటున్న తహసీల్దార్, అదేవిధంగా మా ఆర్డీఓని సంప్రదిస్తే మేము జిల్లా యాజమాన్య పరంగా, అడ్మినిస్ట్రేషన్ పరంగా కావాల్సిన అన్ని ఏర్పాట్లను మేము చేస్తామని తెలియపరుస్తూ ఉన్నాము. ఈరోజు మరి ఈ యొక్క జాతరకు సంబంధించి విజయవంతం చేయడానికి పలు విషయాలపైన చర్చించి ఆదేశాలు జారీ చేసిన గౌరవ మంత్రివర్గం గారిని మరి మాట్లాడవలసింది.